విజయ్ దేవరకొండ. టాలీవుడ్లో సెన్సేషనల్ రౌడీ హీరోగా ఒకప్పుడు స్టాఫ్ హోదా తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చాలా కాలం ఒక భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న సినిమాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తూ హిట్ సాధించాలనే తపనతో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మొదట మార్చి 28, ఆ తర్వాత మే 30 నుంచి జూలై 4కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందనే టాక్ సినీ వర్గాల్లో మొదలైంది. ఈ విషయంపై కింగ్డమ్ మేకర్స్ ఇటీవలే గట్టిగానే స్పందించారు. కింగ్డమ్ వాయిదాపై సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. అనుకున్న డేట్కే సాలిడ్ గా వస్తున్నామని కూడా ప్రకటిస్తూ రిలీజ్ కు ఇంకా నెల ఉందని కొత్త పోస్టర్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కింగ్డమ్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దానికి తోడు మరో డేట్ కూడా లాక్ చేసుకుందనే టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే కింగ్డమ్ జూలై 25న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సినీ వర్గాల టాక్. కింగ్డమ్ జూలై 4వ తేదీని నితిన్ తమ్ముడు మూవీ లాక్ చేసుకోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. ఇందులో భాగంగా తమ్ముడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియో కూడా షేర్ చేస్తూ జూన్ 11న తమ్ముడు ట్రైలర్ వస్తోందని తెలిపారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న కింగ్డమ్ మూవీకి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈసారి జూలై 4 నుంచి వాయిదా పట్టానికి అనిరుద్ ముఖ్య కారణమని సమాచారం. ఈ మూవీకి మ్యూజిక్ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోంది. రీ రికార్డింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పట్టొచ్చని, డైరెక్టర్ మరికొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ కారణాలతోనే కింగ్డమ్ జూలై 25కు వాయిదా వేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని కొత్త టాక్. అయితే కింగ్డమ్ మరోసారి వాయిదా పడనుందనే పుకార్లపై మేకర్స్ స్పందిస్తే ఓ క్లారిటీ వస్తుంది. ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జోమోన్, టీజాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్స్. విజయ్ దేవరకొండ. టాలీవుడ్లో సెన్సేషనల్ రౌడీ హీరోగా ఒకప్పుడు స్టాఫ్ హోదా తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చాలా కాలం ఒక భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న సినిమాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తూ హిట్ సాధించాలనే తపనతో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మొదట మార్చి 28, ఆ తర్వాత మే 30 నుంచి జూలై 4కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందనే టాక్ సినీ వర్గాల్లో మొదలైంది. ఈ విషయంపై కింగ్డమ్ మేకర్స్ ఇటీవలే గట్టిగానే స్పందించారు. కింగ్డమ్ వాయిదాపై సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. అనుకున్న డేట్కే సాలిడ్ గా వస్తున్నామని కూడా ప్రకటిస్తూ రిలీజ్ కు ఇంకా నెల ఉందని కొత్త పోస్టర్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కింగ్డమ్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దానికి తోడు మరో డేట్ కూడా లాక్ చేసుకుందనే టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే కింగ్డమ్ జూలై 25న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సినీ వర్గాల టాక్. కింగ్డమ్ జూలై 4వ తేదీని నితిన్ తమ్ముడు మూవీ లాక్ చేసుకోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. ఇందులో భాగంగా తమ్ముడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియో కూడా షేర్ చేస్తూ జూన్ 11న తమ్ముడు ట్రైలర్ వస్తోందని తెలిపారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న కింగ్డమ్ మూవీకి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈసారి జూలై 4 నుంచి వాయిదా పట్టానికి అనిరుద్ ముఖ్య కారణమని సమాచారం. ఈ మూవీకి మ్యూజిక్ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోంది. రీ రికార్డింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పట్టొచ్చని, డైరెక్టర్ మరికొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ కారణాలతోనే కింగ్డమ్ జూలై 25కు వాయిదా వేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని కొత్త టాక్. అయితే కింగ్డమ్ మరోసారి వాయిదా పడనుందనే పుకార్లపై మేకర్స్ స్పందిస్తే ఓ క్లారిటీ వస్తుంది. ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జోమోన్, టీజాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్స్. విజయ్ దేవరకొండ. టాలీవుడ్లో సెన్సేషనల్ రౌడీ హీరోగా ఒకప్పుడు స్టాఫ్ హోదా తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చాలా కాలం ఒక భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న సినిమాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తూ హిట్ సాధించాలనే తపనతో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
మొదట మార్చి 28, ఆ తర్వాత మే 30 నుంచి జూలై 4కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందనే టాక్ సినీ వర్గాల్లో మొదలైంది. ఈ విషయంపై కింగ్డమ్ మేకర్స్ ఇటీవలే గట్టిగానే స్పందించారు. కింగ్డమ్ వాయిదాపై సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. అనుకున్న డేట్కే సాలిడ్ గా వస్తున్నామని కూడా ప్రకటిస్తూ రిలీజ్ కు ఇంకా నెల ఉందని కొత్త పోస్టర్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కింగ్డమ్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దానికి తోడు మరో డేట్ కూడా లాక్ చేసుకుందనే టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే కింగ్డమ్ జూలై 25న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సినీ వర్గాల టాక్. కింగ్డమ్ జూలై 4వ తేదీని నితిన్ తమ్ముడు మూవీ లాక్ చేసుకోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. ఇందులో భాగంగా తమ్ముడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియో కూడా షేర్ చేస్తూ జూన్ 11న తమ్ముడు ట్రైలర్ వస్తోందని తెలిపారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న కింగ్డమ్ మూవీకి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈసారి జూలై 4 నుంచి వాయిదా పట్టానికి అనిరుద్ ముఖ్య కారణమని సమాచారం. ఈ మూవీకి మ్యూజిక్ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోంది. రీ రికార్డింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పట్టొచ్చని, డైరెక్టర్ మరికొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ కారణాలతోనే కింగ్డమ్ జూలై 25కు వాయిదా వేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని కొత్త టాక్. అయితే కింగ్డమ్ మరోసారి వాయిదా పడనుందనే పుకార్లపై మేకర్స్ స్పందిస్తే ఓ క్లారిటీ వస్తుంది. ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జోమోన్, టీజాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్స్.